వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. నమస్కారం అండి. నా పేరు అండి. అది భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మరి సోప్ అండ్ షాంపూ యూనిట్ భద్రాచలం దమ్మక్క జాయింట్ లైబ్రరీ గ్రూప్ గ్రూప్ సభ్యులు 11 మంది ఉంటాము. మేము అలోవెరా షాంపూ అండ్ విజరింగ్ సోప్ తయారు చేస్తూ ఉంటాము. షాంపూలు తయారు చేసి ఒక 17 సొసైటీల వరకు మేము సరఫరా చేస్తూ ఉంటాము. తయారు చేసిన ప్రోడక్ట్ ని మేము డీసీసీ వాళ్ళకి ఇస్తూ ఉంటాము. వాళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు. సోప్స్ ఏమో బయట మార్కెటింగ్ చేస్తూ ఉంటాము. సోప్స్ వచ్చేసి 6 ఫ్లేవర్స్ ఉంటాయి. పపాయ, ఆరెంజ్, అలవీరా, నీమ్ తులసి, టర్మరిక్, హనీ సెట్ మేము తయారు చేస్తూ ఉంటాము. అవి అడవిలో ప్రకృతి నుంచి తయారైన మూలికలతో పాటు న్యాచురల్ ఇంకా తయారు చేస్తూ ఉంటాము. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కెమికల్స్ ఏమి ఉండవు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు. అలాగే మేము టెంపుల్ దగ్గర స్టాల్ పెట్టడం జరిగింది ఐటీడీఎల్ ద్వారా. ఆ టెంపుల్ దగ్గరికి వివిధ ప్రదేశాల నుంచి వచ్చే భక్తులు మా ప్రోడక్ట్ సోప్స్ షాంపూలు తీసుకొని వాళ్ళు చాలా బాగున్నాయి మేడం అని కాల్ చేయడం కానీ జరిగింది. కొరియర్ కార్గో కూడా చేస్తున్నామండి. పెద్ద తిరుపతి, హైదరాబాద్, ఖమ్మం, ఇల్లందు అన్ని మేము సరఫరా చేస్తున్నాము కొరియర్ కార్గో ద్వారా. మాకు ట్రైటర్ వాళ్ళు కూడా బ్యాంక్ నుంచి 7.5 లక్షలు ఇప్పించడం జరిగింది. మాకు జీసీసీ సపోర్ట్ ఉంది, కలెక్టర్ గారి సపోర్ట్, ఐటీ సపోర్ట్, అందరి సపోర్ట్ వల్ల మేము ఇట్లా ఈ రోజు యూనిట్ పెట్టుకొని ఒక నెలకి 10 నుంచి 15 వరకు ఉపాధి పొందగలుగుతున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీలో మేము ఒకసారి స్టాల్ పెట్టడం జరిగింది. ద్రౌపది ముర్ము గారు అక్కడ మా ప్రోడక్ట్ కొని చాలా బాగున్నాయి అని చెప్పేసి మమ్మల్ని మెచ్చుకోవడం కూడా జరిగింది. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి, మరి భద్రాచలం. మాకు ఐటీడే నుండి 10 మంది మహిళలను ఎంపిక చేసి 2018లో హైదరాబాద్ ట్రైనింగ్ పంపించడం జరిగింది. ట్రైనింగ్ అయిన తర్వాత 2019లో మాకు దమ్మక్క జాయింట్ లైబ్రరీ గ్రూప్ పేరుతోటి ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు నుంచి కూడా మేము 2019 నుంచి 2020 వరకు కూడా మేము షాంపూస్ అనేవి ఆశ్రమ పాఠశాలలకి, గురుకులాలకి సప్లై చేస్తున్నాము. ఇప్పుడు అవి హాస్టల్స్ కి మాకు మార్కెటింగ్ సరిపోవట్లేదని మేము ఐటీడీ పిఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పిఓ గారు మాకు మీరు గిరి బ్రాండే కాకుండా కొత్తగా ఇంకేమైనా బ్రాండ్ పెట్టుకొని మీరు ఓపెన్ మార్కెట్ కూడా చేసుకున్నారని అనడంతో మాకు అమౌంట్ లేదు సార్, మాకు ఇట్లా మార్కెట్ నుంచి తెగీదు అనకపోవడంతో మాకు అందులో కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు ఐటీడీ పిఓ గారు, జీసీసీ నుండి అయితే హెడ్ ఆఫీస్ నుంచి ట్రైకార్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మాకు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ మాకు ట్రైనింగ్ కూడా ఇప్పించి మాకు మార్కెటింగ్ సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే మేము గిరి బ్రాండ్ అయితే జీసీసీ వాళ్ళకి మాత్రమే ఓన్లీ సప్లై చేస్తాము. ట్రైబల్ డిస్టెన్స్ కొత్తగా ఏర్పాటు చేస్తాము. అవైతే మాత్రం మేము ఓపెన్ మార్కెటింగ్ చేస్తాము సార్. ఇప్పుడు వరకు అయితే మాకు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు ఐటీడీ నుండి. ఇది ట్రైబల్ మ్యూజియం లో ఒక స్టాల్ ఉంది, అది రామలయం టెంపుల్ లో ఒకటి ఉంది, అలాగే శిల్పారామంలో ఒక స్టాల్ ఉంది. ఇక్కడ ఇంకెక్కడన్నా ఏమన్నా ఉత్సవాలు జరిగినా ఏదన్నా కూడా కలెక్టర్ గారు కూడా మాకు ప్రోత్సహిస్తుంటారు. స్టాల్ ఉందమ్మా వెళ్ళండి అనేసి, వెళ్తే కూడా టీఏడీ ఇవ్వడం, సపోర్ట్ చేయడం. అలాగే మేము మార్చి నెలలో ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా సపోర్ట్ బాగా మార్కెట్ మేము తీసుకెళ్లిన సరికి మొత్తం కూడా సేల్ అవ్వడం జరిగింది. మాకు ఇట్లా గవర్నమెంట్ సపోర్ట్ చాలా బాగుంది. అందరికీ థ్యాంక్ యూ సార్. ఐటీడీ వారికి అయితే, జీసీసీ వారికి అయితే, వారికి, ట్రైకార్ వారికి అందరు మాకు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము ఆశిస్తున్నాం. కుమార్ అండి. మేము సబ్బులు, షాంపులు తయారు చేస్తున్నాము. ఐటీడీ వారు, ఇప్పుడు జీసీసీ వారు, హెడ్ ఆఫీస్ వారు వీళ్ళందరూ సహకారంతో మేము చేస్తున్నాము. మాకు ఇవన్నీ సేల్ అవుతున్నాయి. మేము ఇంట్లో ఉండి కూర్చొని ఖాళీగా ఉండేవాళ్ళం. ఇది మాకు మా సొంతంగా కొంచెం గర్వంగా చెప్పుకోవడానికి ఇంత డబ్బు 10,000 వచ్చినా 15,000 వచ్చినా మాకు మేము మా డబ్బులు ఇవి అని గర్వంగా చెప్పుకోవడానికి మాకు బాగా సపోర్ట్ ఇచ్చారండి. మేము ఈ అమ్మగలుగుతున్నాము, ఈ లాభాలు తీసుకుంటున్నాము. తర్వాత ఢిల్లీలో కూడా మా వాళ్ళు వెళ్ళారు. ద్రౌపది ముర్ము గారు కూడా ఇట్లా బాగున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో శిల్పారామంలో పెట్టారు. ఏంటంటే మా అబ్బాయి ఆస్ట్రేలియా ఉంది కానీ ఆస్ట్రేలియా కూడా వెళ్ళింది మా సబ్బులు. నా పేరు తాటి రాజు తులసింది. మాకు 2018లో మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఐటీడీఏ, జీసీసీ
రైటర్ నుండి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 2019లో మాకు ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి, అలాగే ఐటీడీఏ సపోర్టు, రైటర్ సపోర్టు, బీసీసీ సపోర్ట్ వల్ల మేమైతే వర్క్ మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది 2019లో. అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తున్నాం. అంటే బయట కూలీ నాలుగు వెళ్ళకుండా మా స్వయం కృషితోటి మేము ఇది కష్టపడి చేయగలుగుతున్నాము. అలాగే మాకంటూ పేరు అవన్నీ వస్తున్నాయి. షాంపూ, 6 రకాల సబ్బులు, అలోవెరా, ఆరెంజ్, పప్పాయి, నీమ్, చెర్నత్తి అని. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సోప్ కూడా మా పేరు మార్చి ఈ పేరు మార్చి సొంతంగా బిజినెస్ చేయండి అనేసి సార్ చెప్పడం జరిగింది, పిఓ సార్ గారు. అలాగే మాకు దేవుడి దగ్గర స్టాల్ ఇచ్చారు. అక్కడ జరుగుతుంది, ఇక్కడ మ్యూజియం దగ్గర, అలాగే శిల్పారామంలో మాకు ఇక్కడ స్టాల్ ఉన్నాయి. ఇప్పుడు బయట మార్కెటింగ్ చేసుకోవడానికి సొంత బ్రాండ్ కావాలంటే సొంత బ్రాండ్ చేపిస్తున్నాము. ఇవి మాత్రం ఆశ్రమ స్కూల్స్ పంపిస్తాం. గిరి బజార్ కేమో ఈ షాంపూ గిరి గోల్డ్ ఉన్నాయి, అవి పంపించేవాళ్ళు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.